పరకామణిలో ₹1 విలువైన బంగారం, వెండి కానుకల చోరీ. పరకామణి ఉద్యోగి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, ఐ థింక్ పెంచులయ్య ఆయన పేరు, అతను చేసిన నిర్వాహకం ఎక్కడని మీరు వాళ్ళ ఎఫ్ఐఆర్ పెట్టిన కాగితం గానీ ఎక్కడని మీరు మీడియాలో చూసారా? పోలీసులు చెప్పారా? అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, ఇంటి పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఇంటి పేరు మార్చుకున్నారు. వారు గాని ఎక్కడైనా గాని ఈ దొంగతనం గురించి ఎక్కడైనా వాళ్ళు ప్రస్తావించారా? ప్రస్తావించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2019-24 హయాంలో టీటీడీలో పరకామణిని చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీలు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, భద్రత కావచ్చు పెంచి పరకామణిలో ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండాలి అని చెప్పని కట్టుదిట్టమైన భద్రత చేస్తే వాటన్నిటిని కూడా సరిగ్గా పాటించకుండా జనవరి 2025లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే పెంచలయ్య అని చెప్పిన ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఉంటాడో అతను 555 గ్రాముల బంగారము, కొంత వెండి జనవరి 11, 2025 రెడ్ హ్యాండెడ్ గా 100 గ్రాముల బంగారం బిస్కెట్ ని ఏదైతే పరకామణి బ్యాగ్ ను తీసుకునే ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీలో హోల్ చేసి 100 గ్రాముల బిస్కెట్ ని దాన్ని చోరీ చేసే విధంగా దొంగతనం చేస్తుంటే అక్కడున్న విజిలెన్స్ పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని అక్కడ కేసు పెడితే వాళ్ళు 12వ తారీఖున అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయడం కూడా జరిగిపోయింది. అతను పూర్వపరాలని కూడా అనేక రకాల ఆభరణాలు, దాదాపు ఇన్ని ఆభరణాలు, వీటన్నిటిని కూడా పరకామణి నుంచి చోరీ చేసి తిరుపతిలో ఉన్న ప్రముఖ బంగారు షాపుల్లో వాటిని మార్పులు చేయడం జరిగింది. కొన్ని నగలు వచ్చేసి బ్యాంకులో తాకట్టు కూడా పెట్టారు. ఇన్ని జరుగుతున్నా కానీ మిస్టర్ బిఆర్ నాయుడు ఎందుకు మీరు మీడియా దృష్టికి కానీ బయటికి కానీ ఎందుకు తీసుకురాలేదు? మీరు గతంలో పరకామణి గురించి మీరు చాలా ఆవేదన చెందారు, బాధపడ్డారు. ఎవరైతే రవికుమార్ అని చెప్పి ఒక ఎంప్లాయ్ $900 అంటే 9 నోట్లు, అక్కడ అంటే $100 9 నోట్లు దొంగతనం చేస్తూ పట్టుబడితే ఆ రోజు టీటీడీ మా కమిటీ గాని అధికారులు గాని పూర్తిగా కూడా అతన్ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారని చెప్పని ఆ రోజు మన ఇండియన్ వాల్యూ ప్రకారం ₹76,000 సుమారుగా ఉంటే 15 కోట్లు, సుమారుగా 15 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి అప్పటి సర్కార్ రాయించడం మీరు గమనించలేదా? దాన్ని అప్పుడు లోకాయుత్తులో పెట్టడం, లోకాయుత్తులో అన్ని కూడా సిస్టమ్ ప్రకారం చేసినా కానీ ఆ బురదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి జల్లాలని చెప్పని మీరు ఎంత ప్రయత్నం చేశారు? మరి అదే ఈ రోజు సుమారు ₹1 కోటి విలువలు చేసే నగల్ని చోరీ చేస్తే మీరు నామమాత్రంగా కేసు పెట్టడం, మళ్ళీ దాన్ని కోర్టుకి వెళ్ళడం,